మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దగ్గర భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 273 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు కోటి వరకు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. బాలానగర్ ఎస్ఓటీ, సివిల్ పోలీసులు కలిసి పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. బోయిన్పల్లిలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ నడుపుతున్న పంజాబ్ కు చెందిన పర్దీప్ కుమార్ కు సోహెల్ పరిచయం. సోహెల్ పై గతంలో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదయ్యింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. పర్దీప్ కుమార్ కు సోహెల్ తన వద్ద ఉన్న బొలెరో వాహనంలో గంజాయి తరలించి సొమ్ము చేసుకోవచ్చని ఆశ చూపాడు. వీరిద్దరూ ఒడిశాలో గంజాయిలో అమ్మకాలు జరిపి సుబీ బిశ్వాస్ ను కలిశారు. ఈ మేరకు పథకం ప్రకారం హర్యానాకు చెందిన డ్రైవర్ సన్నీ, హెల్పర్ మనీష్ కుమార్ కు గంజాయి సరఫరా తీసుకురావాలని సూచించి సుభాష్ కు 1.25 లక్షలు చెల్లించారు. అక్కడి నుండి వాహనంలోని సామాగ్రి మధ్యలో బాక్స్ లో ప్యాకింగ్ చేసుకుని పగడ్బందీగా తీసుకుని వచ్చేలా ఫోన్లు చేసుకోకుండా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంచుకుంటూ వస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులకు ఉన్న పక్కా సమాచారం మేరకు దాడి చేయగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడిలో 95 లక్షల విలువ చేసే ఎండు గంజాయి, బొలెరో వాహనం, మొబైల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో 2 పరారులో ఉన్నారని తెలిపారు. ఎస్ఓటీ, బాలనగర్ టీము మరియు షామీర్పేట పోలీస్ ఇద్దరు కూడా జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన షామీర్పేట ఓవరాల్ టోల్ గేట్ దగ్గర ఒక బొలెరో వెహికల్, 3 వ్యక్తులు డ్రై గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 273 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. 5, 3 మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. మిగతా 2 వ్యక్తులు పరారులో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి పర్దీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేట్, అంటే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు. సెకండ్ వ్యక్తి సన్నీ, ఇతని హర్యానా స్టేట్. ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ మీద అటాక్ చేస్తే 307 ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది. ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు. 3వ వ్యక్తి మనీష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేట్, ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు. ఈ 3 కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు. వీరికి పర్దీప్ కుమార్ ఓనర్, వెహికల్ బొలెరో వెహికల్ ఓనర్ అతను. ఈ సన్నీ డ్రైవర్గా, మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. 4వ వ్యక్తి సోహెల్, ఇతను మెయిన్ కింగ్ పిన్. ఇందులో ఇతనిది కూడా హర్యానా స్టేట్. ఆల్రెడీ గతంలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇతని మీద గాంజాతో పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, మన రంగారెడ్డి సెషన్స్ కోర్టులో ఇతనికి శిక్ష కూడా పడుతుంది. ఆ శిక్ష మీద కూడా అప్పీల్ పోయి హైకోర్టులో ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద వచ్చి కూడా మరి ఇతను ఈ యొక్క గాంజా వ్యాపారం గతంలో చేస్తూ అరెస్ట్ అయ్యి శిక్ష పడ్డ తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్గా ఇది చేయడము. ఈ పర్దీప్ కుమార్కి గతం నుంచే పరిచయం ఉండటము, వీరిద్దరు కూడా ఒక పథకం వేసుకొని వీరిద్దరు ఫస్ట్ ఒరిస్సాకి వెళ్ళి అక్కడ 5వ వ్యక్తి సుభాష్ బిశ్వాస్, ఇతనితోటి అక్కడ మాట్లాడుకొని ఈ 5వ వ్యక్తి ఎవరైతే ఉందో సుభాష్ బిశ్వాస్, ఇతను అక్కడ సప్లయర్, గాంజా సప్లయర్. ఇతనితో మాట్లాడుకున్న తర్వాత ఈ సన్నీని, మనీష్ కుమార్ ఎవరైతే డ్రైవర్ హెల్పర్ ఉన్నారో వారిని వెహికల్ తీసుకుని అక్కడ రమ్మని చెప్పడం,
వెహికల్ తీసుకుని పోయిన తర్వాత అక్కడ సుభాష్ విశ్వాస్ గా వెహికల్ లోపల చెప్తే అతను ఆ ఫారెస్ట్ లో పోయి అతనికి ఉన్నటువంటి అక్కడ సంబంధాలతోటి అతను లోడ్ చేసుకొని రావటం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేసినట్టు గతంలో కూడా మనం 6 months బ్యాక్ ఇక్కడే మనం చేయడం జరిగింది. అప్పుడు ఎస్ఓటి వాళ్ళు శామరేట్ పోలీసు పట్టుకోవడం జరిగింది. అంటే ఏంటంటే అందులో గాంజా ఉందన్నటువంటి అనుమానం రాకుండా ఉండాలంటే వాళ్ళు కూరగాయలు పాలు అని చెప్పేసి వీళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ షిఫ్ట్ చేసుకున్నట్టు బాక్స్లలో కాటన్ బాక్స్లలో ప్యాక్ చేసినట్టు చేయడము, పోలీస్ చెకింగ్ ఉన్నప్పుడు ఆ డోర్ ఎడ్జ్లలో ఆ మెటీరియల్ పెట్టడము, మిడిల్లో ఈ యొక్క గాంజా ప్యాకెట్స్ పెట్టడం, అవి కూడా కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి ఉంటాయి. అట్లా ఎక్కడన్నా పోలీస్ చెక్ చేస్తే ఆ విధంగా వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పథకం వేసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా వాళ్ళు టోల్ గేట్స్ దగ్గర పోలీసు నిఘా చూసుకోవడం, పోలీసు ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఆపుకోవడము, ఆ తర్వాత బయలుదేరడము, ఎక్కడ చెకింగ్ అయితే కూడా ఈ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. దాదాపు వాళ్ళు అక్కడి నుంచి వరుస నుంచి మనకి ఇక్కడ రావడానికి 2 నుంచి 3 రోజులు పట్టింది. మధ్య మధ్యలో వాళ్ళు రూట్ మార్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ రావడం వల్ల అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు ఈ గాంజా అమ్మటం కానీ కొనడం కానీ చాలా వరకు తగ్గింది. ఒరిస్సా నుంచి మనకి ఎక్కడైతే మెయిన్ సోర్స్ ఒరిస్సాలో ఉంది కాబట్టి అక్కడి నుంచి బయట స్టేట్స్ పోతుంది. మనది ట్రాన్సిట్ పాయింట్ లాగా వాడుకోవడము, ట్రాన్స్పోర్ట్ పాయింట్గా వాడటము ఇది జరుగుతుంది. అయినా కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా గట్టిగా ఉండటము, మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎస్ఓటి వాళ్ళు ఇక్కడ మొత్తం దాని వాళ్ళ మీద ట్రాక్ చేయడం, దానివల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది.